ప్రెజెంట్ మేము వచ్చేసి మన భీమారం వైకుంఠధామం దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా మొత్తం చెత్తతోటి నిండిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కవర్లు, కొన్ని చోట్ల కాలబెట్టినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. చాలా ఇటు సైడ్ కూడా గుంతలు తీసి కాలబెట్టి దాంట్లో వేసేస్తున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ కూడా చాలా అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్కి ప్లస్ వైకుంఠధామంకి ఇదే ప్లేస్ని వినియోగిస్తున్నారు. ఒకవేళ ప్రజలు రావాలన్నా కూడా ఈ చెత్త ఇదంతా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని ఈ మరమ్మతులు చాలా ఉన్నట్టున్నాయి. అది శిథిలావస్థకు వెళ్ళేటట్టుంది. దాన్ని కూడా మరమ్మతులు చేయించి పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు అవేర్నెస్ కల్పించి, ఒకవేళ చెరువు కట్ట పైనుంచి ఏమన్నా మార్గం వీలయ్యేటట్టుంటే అటు నుంచే ఒక చిన్న కల్వర్టు కట్టడమా లేకపోతే ఇంకేదన్నా ఇతరత్ర ప్రయత్నాలు చేసి ఇటు వాళ్ళకి మార్గం సులభం చేసి జనాలు రావడానికి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి దీన్ని పూర్తి వినియోగంలో తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మన ప్రజలకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, మనం పొద్దున లేస్తే ఎవరి బిజీలో వాళ్ళు 365 డేస్ మన పనిలో మనం ఉంటాం. మన బ్రతుకు తెరువు పోరాటంలో మనం కొట్లాడుతూనే ఉంటాం. సో అందుకని చెప్పేసి మనం కొంతమంది ప్రతినిధులను, నాయకులను అనేటోళ్ళను ఎన్నుకుంటాం ఎలక్షన్స్ పెట్టేసి. సో మనం ఎన్నుకునే నాయకులను మన అవసరాలు, మన సమస్యల్ని కొంచెం వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు దాన్ని మన అవసరాలు ఏంటి అని తీర్చే విధంగా ఉండే నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం ఏదైనా పని చేద్దాము, ఏదైనా నలుగురికి ఉపయోగపడే పని చేద్దామన్నా కూడా ఎవరు ముందుకు రావడానికి వాళ్ళకి టైం ఉండట్లేదు. మెయిన్ ఈ రోజులలో డబ్బు చాలామంది దగ్గర ఉంది, లేనిదల్లా టైమే. సో మనం ఏంటంటే నాయకులను ఎన్నుకునే విషయంలో కూడా మన అవసరాలు, మన సమస్యలను గుర్తించి వాటిని వీలైనంత పటిష్టంగా సాల్వ్ చేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది కూడా మొన్న రికార్డ్ చేసిన వీడియోనే. ఆ రోజు గుల్లవాగు ప్రాజెక్టు క్లీనింగ్ ఆ వీడియో కూడా చాలామంది పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. సో అప్రిషియేట్ చేసిర్రు. సో ఇట్లాంటి ఇష్యూస్ అడ్రస్ చేయడము, వాటిని ఈ గ్రూప్స్లలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, సో వీళ్ళు రెస్పాండ్ అవ్వడం ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళ వరకు మనం రీచ్ అవ్వగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం ఎంతో కొంత. కాకపోతే మన విలేజ్లలో చాలామంది సోషల్ మీడియా వాడని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలనేది నా ఉద్దేశం. ఎవరైతే సోషల్ మీడియాలో వీటిని చూస్తున్నారో మీ చుట్టుపక్కల ఏమన్నా ఇష్యూస్ మీరేమన్నా అడ్రస్ చేసి ఉంటే వాళ్ళని కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకొకటి విషయం ఏంటిదంటే, మన భీమారంలో ఇట్లాంటి పనులు మనం కూడా చేద్దామని ఎవరికైనా లోపాలు ఉండుండొచ్చు. సో వాళ్ళు ఫ్యూచర్లో ఏమన్నా ఇట్లాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ అడ్రస్ చేయడం కానీ ఏమన్నా చేయాలని ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. మనం ఫ్యూచర్లో కలిసి పనిచేద్దాం. సో ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, నాన్ పొలిటికల్ పర్సన్స్ మాత్రమే, పాలిటిక్స్తో ఎలాంటి టచ్ లేని పర్సన్స్ మాత్రమే నాకు కావాలి. సో థ్యాంక్ యూ. జై హింద్.